హాయ్ అండి అందరికి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరూ దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మేమైతే ఈసారి దీపావళి మాకు మంచిగా గుర్తుండిపోవాలని చెప్పేసి ఇంకా మాకు దగ్గర చుట్టాలను అయితే పిలుచుకున్నాము. వాళ్ళైతే మాకు చాలా ఇంపార్టెంట్ గెస్ట్లు అనమాట. ఇంకా చాలా రోజుల నుంచి నేను మా ఆయన వాళ్ళని ఒకసారి లంచ్ కి ఇన్వైట్ చేద్దామని అనుకుంటున్నాం, కానీ అస్సలు కుదరట్లేదు. ఇంకా మా ఆయనకు కూడా ఇంకా సెలవులే ఉండట్లేదు కదా, అందుకోసమని ఇంకా పిలవలేదు. ఇంకా ఈసారి దీపావళికి సండే మండే 2 రోజులు కలిసి వచ్చింది కదా అని ఇంకా ఈ దీపావళి ఖచ్చితంగా ఇన్వైట్ చేయాలని ఫిక్స్ అయ్యి ఇంకా వాళ్ళని రమ్మని చెప్పాము పండుగ రోజు. వాళ్ళేమో రిటర్న్ మమ్మల్ని రమ్మంటున్నారు. నువ్వే ప్రెగ్నెంట్ కదరా, నీకే చేసి పెడతాం మేము, నువ్వు మాకేడ చేస్తావులే గానీ మా ఇంటికే రమ్మన్నారు. లేదు లేదు మీరు ఖచ్చితంగా రావాలని చెప్తే ఇంకా సరే అని బలవంతం మీద రమ్మని ఫోర్స్ చేస్తే వచ్చారు. ఇంకా మరి వచ్చిన గెస్ట్లకి ఏదో ఒక స్పెషల్ చేయాలి కదా. ఇంకా చెప్పింది కదా మా అమ్మ డబ్బురా కొనిచ్చింది, అందులో ఏదైనా వండుదామంటే ముహూర్తం రావట్లేదని ఇంకా ఈ రోజు ఎలా అయినా సరే అందులో దమ్ బిర్యానీ చేయాలని ఫిక్స్ అయినా నేను గట్టిగా. ఇంకా బిర్యానీకి మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నా. నేనేం పెద్ద చెఫ్ను కాదు కానీ యూట్యూబ్లో చూసే ప్రిపేర్ చేస్తున్నాం. మాకు పెళ్ళైన కొత్తలో బాగా బిర్యానీ చేసుకుని తినేదనమాట. ఎవ్రీ వీక్ నేను మా హస్బెండ్ ఇంకా బిర్యానీ చేసుకొని తిని 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 బిర్యానీ మీద ముఖం ఇరిగింది. ఇంక ఇంట్లో చేసుకోవడమే బంద్ చేసినాం. ఇంకా ఎప్పుడైనా తినాలనిపిస్తే బయట నుంచి తీసుకొచ్చుకొని తినేస్తాం అనమాట. ఇంకా నేను కూడా ప్రెగ్నెంట్ కదా, ఊరికే బయట బిర్యానీ ఏం తింటామని ఇంక ఈ రోజు ఇంట్లోనే బిర్యానీ చేసుకొని తిందాం అనుకున్నాం. అందులోనూ ఇంకా మా అమ్మకు కూడా బిర్యానీ తినాలనిపించింది అని చెప్పింది మొన్న ఒకసారి. అది కూడా గుర్తు పెట్టుకొని మా అమ్మ కోసం కూడా చేయాలనుకున్నా. ఇంకా మా పక్క రూమ్ ఆంటీ అని చెప్పాను కదా, ఆంటీ ఏది చేసుకున్నా ఖచ్చితంగా మాకు పెడతారు, కానీ మేము ఎప్పుడూ పెట్టలేదు ఇంతవరకు. ఇంకా ఈ రోజు బిర్యానీ చేసి ఆంటీ వాళ్ళకి కూడా పెట్టాలనుకున్నాం లంచ్ కి. ఇంకా నా పెళ్ళైన కాడ నుంచి ఫస్ట్ టైం అనమాట ఒకేసారి 10 మందికి లంచ్ ప్రిపేర్ చేయటం. ఎట్లా వస్తుందో ఏందో అని అసలు చాలా భయపడ్డాం. ఇంకా చికెన్ ఇక బిర్యానీ కంటే చికెన్ పీసెస్ పెద్ద పెద్దగానే ఉండాలి కదా, అట్లా ఉంటేనే తినాలనిపిస్తుంది కూడా. ఇంకా అందుకని చెప్పి మా ఆయనకి ఒక 3 kgs చికెన్ తీసుకొని రమ్మని చెప్తే 3 kgs చికెన్ తీసుకొని వచ్చారు. 3 years తర్వాత ఇప్పుడు చేస్తున్నాను. భయంగానే చేసిన అనమాట, ఎందుకంటే మా పెళ్ళైన కొత్తలో చేసుకున్నాము. ఇంకా జున్నుగాడు పుట్టిన తర్వాత ఇంకెప్పుడు చేసుకోలేదు అసలు మేము. ఇంకా బిర్యానీ ఒక్కటే ఉంటే ఏం బాగుంటుంది, బిర్యానీలోకి ఇంకా వేరే ఏదైనా మటన్ గానీ ఇంకా వేరే ఏదైనా కర్రీ చేద్దాం అనుకున్నాము. అయితే మా ఆయనకి బోటీ చేద్దామని చెప్పిన. ఇంకా అయితే మా ఆయన ఆ బోటీ అంతా ఎవరు క్లీన్ చేస్తారు, నాకు క్లీన్ చేయరాదు, నువ్వు క్లీన్ చేయలేవు అని మళ్ళీ ఇంకొక 1/2 kg వరకు చికెన్ తీసుకొచ్చి మా ఆయన గ్రేవీ లెక్క చికెన్ కర్రీ చేశారు. అంత చేశాక ఒక బాధ అయితే, చేసిన తర్వాత డబరా చూస్తేనేమో చిన్నగుంది, రైస్ కర్రీ క్వాంటిటీ ఏమో ఎక్కువ ఉంది. డబరాలో సరిపోద్దో లేదో దమ్ చేయటానికి చాలా భయపడ్డా, కానీ సరిపోయింది మంచిగా. ఇంకా బిర్యానీ కూడా సూపర్ కుదిరింది. ఇక మేము తినే వరకు 4 అయిపోయింది. అప్పటికే ఫుల్ ఆకలి మీద ఉన్నాం మేము. అంటారు కదా పెద్దలు, మనం హెల్ప్ చేసైనా మర్చిపోవచ్చు కానీ మనకి హెల్ప్ చేసిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదని. వచ్చిన చుట్టాలలో అమ్మాయి ఏమో కొలీగ్ అనమాట మా ఆయన ఆఫీస్ దగ్గర. ఇంకా మా వదిన వాళ్ళని పిలిచాను. మా ఆయన వాళ్ళ అక్క అనమాట, ఓన్ కాదు ఇంకా చుట్టాలు. వీళ్ళు మాకు ఇంపార్టెంట్ గెస్ట్లు అని చెప్పాను కదా స్టార్టింగ్ లో. ఎందుకు అలా అన్నానంటే, జున్నుగాడు పుట్టినప్పుడు వాడికి యూరిన్ రాక ఒక 3 days హాస్పిటల్లో ఉన్నాడు. 1 week వరకు ఉన్నాడు. ఆ టైంలో మాకు అసలు ఎవరు హెల్ప్ చేయలేదు. మేము చాలా, నేను ఒక దగ్గర ఉన్నా, జున్ను ఒక దగ్గర ఉండు, వాళ్ళ నాన్న ఒక దగ్గర ఉన్నాడు. ఆ టైంలో మాకు వీళ్ళిద్దరు చాలా హెల్ప్ చేశారు. టైంలో మాకు దగ్గర చుట్టాలు అయినోళ్ళే, వాళ్ళ పనులే వాళ్ళకి ముఖ్యం అనుకొని మాకు కనీసం గింత కూడా హెల్ప్ చేయలేదు. వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉండేది హాస్పిటల్, అయినా కూడా కాల్ చేసి చెప్పినా కూడా పిల్లగాడిని చూడడానికి అసలు పోలేదు. ఇంకొంతమంది అయితే ఇంకా కొడుకు పుట్టిండని గర్వంగా కాల్ చేసి చెప్పలేదు అని అలిగిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇంకా ఆ టైంలో తను మా వదిన వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేశారు. నేను కూడా స్టిచెస్ తోటి ఫుల్ పెయిన్ లో ఉన్నా. డే అండ్ నైట్ వాళ్ళు నిద్ర మానుకొని జున్ను కోసం చాలా కష్టపడ్డారు వాళ్ళు. అందుకే ఆ మేలు మేము అసలు ఎప్పటికీ మర్చిపోలేము. అప్పటికే 4 అయిపోయిందని చెప్పింది కదా, ఇంకా బాగా ఆకలిగా ఉంది మాకు కూడా. ఇంకా మేము 4కి అట్లా తిన్నాము. మేము తిన్న ఒక 1 hour తర్వాత అలా మా వదిన వాళ్ళు వచ్చారు. ఇంకా వచ్చిన తర్వాత ఊర్లో కబూర్లు అవన్నీ ఇంకా మా ఆయన మా వదిన వాళ్ళు అందరు కూర్చొని నేను కూడా మాట్లాడుకున్నాం చాలా సేపటి తర్వాత. అయితే మా అమ్మ జున్ను కోసం అని బాంబులు తీసుకొని వచ్చింది కొన్ని. ఇంకా వాడు ఆ బాంబులు చూసానే పారిపోతుండు, వాడు ఎక్కడ కాలుస్తాడు. ఇంకా నేనను మా వదిన వాళ్ళ బాబు మేమిద్దరం కలిసి కాల్చినాం. ఫస్ట్ జున్నుగాడు ఆ బాంబులు చూసి భయపడ్డాడు, కానీ తర్వాత మంచిగా ఎగ్జైట్ అవుతుండు, సంతోషపడి డాన్స్ చేస్తుండు వాడు. ఇంకా బాంబులు పేల్చిన తర్వాత కొద్దిసేపు అయ్యాక 9కి అలా అందరం డిన్నర్ చేసాము. ఇంకా నేను ప్రెగ్నెంట్ కదా, నేను గిన్నెలన్నీ క్లీన్ చేసుకోలేను, వద్దంటే ఎందుకురా ఈ పని అంతా పెట్టుకున్నావు అని చెప్పేసి మా వదినే మొత్తం గిన్నెలన్నీ నా కోసం క్లీన్
క్లీన్ చేసి పెట్టారు. వాళ్ళు ఉన్నంత సేపు ఇల్లంతా సందడి సందడిగా ఉండింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత మొత్తం సైలెంట్ అయిపోయింది ఇల్లు. నాకే ఒకసారి నిశ్శబ్దంగా మంచిగా అనిపించలేదు. ఇంకా మా ఆయన అయితే ఫుల్ హెల్ప్ చేసిండు. మా ఆయన లేకపోతే అసలు నేను చేసేదాన్నే కాదు. ఇది నాకు బిర్యానీకి కావాల్సినవి మొత్తం కట్ చేసి పెట్టారు. అన్ని తీసుకొచ్చి నాకు దగ్గర పెడితే నేను అప్పుడు నిలబడి కొద్దిసేపు చేశాను. ఇదండి మా దీపావళి. ఇలా జరుపుకున్నాం మేము. మీరు ఎలా జరుపుకున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్ లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ బాయ్.